చిన్నపిల్లల కిడ్నాప్లు ఏపీలో దడ పుట్టిస్తూ ఉన్నాయి. అప్పటి వరకు కళ్ళెదిటే ఉన్న పిల్లలు ఒక్కసారిగా కనిపించకుండా పోతున్నారు. తిరుమల కొండపై మరో చిన్నారి కిడ్నాప్ అయింది. ముద్దులొలికి 7 ఏళ్ల నందినిని గుర్తు తెలియని మహిళ వెంట తీసుకెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాప కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గంటలు గడిచిన కొద్దీ బిడ్డ జాడ తెలియకపోవడంతో కన్నవాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిరుమలలో వరుసగా జరుగుతున్న చిన్నపిల్లల కిడ్నాప్లు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా యాత్రికుల ఉచిత సముదాయం వద్ద మంచినీళ్ల కోసమని వెళ్లిన 7 ఏళ్ల చిన్నారి నందిని 40 ఏళ్లున్న ఓ మహిళ తన వెంట తీసుకెళ్లిపోయింది. శ్రీకాళహస్తికి చెందిన బాలిక తండ్రి తిరుమల కొండపై చిరు వ్యాపారి. శ్రీవారి సన్నిధికొచ్చే భక్తులకు తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాప కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. పాప ఆచూకీ తెలపాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. మా పాప నిన్న వాటర్ కని వెళ్ళింది సార్. అక్కడ నుంచి రాలేదు సార్. ఆమె ఎవరో తీసుకెళ్ళిపోయింది సార్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. అక్కడ నుంచి రాలేదు ఆమె ఎవరో, మేము ఎప్పుడు చూడలేదు సార్. ఆమె ఆ పాప పిలుస్తానే వెళ్ళిపోయింది సార్. మాకెవరు పరిచయం లేదు, ఆమె ఎవరో మనకు తెలియదు. కొత్తగా ఆమె ఉన్నది ఇక్కడ, ఆమె కాదు. ఆమె ఎవరో ఇక్కడ ఉండే ఏరో వాళ్ళు చూశారంట. ఎన్నో ఉన్నదని 3 రోజుల నుంచి మా పాపతో ఫాలో అవుతూ వచ్చిందంట. ఫాలో అవుతూ వస్తూ ఉండి తొడుకొని పొడిచిందంట. మామూలుగా ఇక్కడ నీళ్ళకని పంపించిన పాప తిరిగి రాకుండా పొడిచింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నందినిని కాపాడేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలో దిగాయి. తిరుమలలోని రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఇలా అన్ని చోట్ల పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే పాప ఆచూకీని కనిపెట్టి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామంటున్నారు పోలీసులు. ఆ పాపని పట్టుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా మా సెక్యూరిటీ వింగ్ నుంచి కూడా స్థానిక పోలీసు పూర్తిగా మేము సహకారం అందిస్తాం. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు పూర్తిగా ఆందోళనలో ఉన్నారో వాళ్ళకు కూడా పాపని త్వరగా అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళకు కూడా ఓదార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. కన్న బిడ్డ కనిపించకుండా పోయేసరికి నందిని పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పకడ్బందీ నిఘా అంటూ ప్రగల్భాలకు పోయే టీటీడీ విజిలెన్స్ విభాగం వైఫల్యాల వల్లే తరచూ కొండపై పిల్లల కిడ్నాప్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండటంతో దీనిపై టీటీడీ జేఈఓ స్పందించారు. తిరుమలలో ఏ సంఘటన జరిగినా సంఘటన యొక్క పూర్వాపరాలు పరిశీలించకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వారి అలసత్వమనో, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం టీటీడీలోని వారి అలసత్వమనో అనుకోవడం ఈ సంఘటన బట్టి పూర్తిగా పొరపాటు. ఈ సంఘటనను మీరు పరిశీలిస్తే మనము తిరిగి మనకున్నటువంటి పద్ధతుల ద్వారా పోలీసు వారు విశేషంగా టీముల్ని పెట్టడం జరిగింది. ఎంతో సీరియస్గా వారు తీసుకొని ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా తిరుపతి అర్బన్ పోలీస్ వారు విశేషమైన కృషి ఈ విషయంలో ముందు నుంచి కూడా ఎన్నిసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నా చాలా గట్టిగా కృషి చేసి తిరిగి బిడ్డను తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అందిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ పాప కోసం రంగంలో దిగాయి. అతి త్వరలోనే పాపను తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామంటున్నారు పోలీసులు.